ఈ వీడియోలో మనం మన టాలీవుడ్ హీరోస్ యొక్క బెస్ట్ ఫిల్మ్స్ ఏమి మాట్లాడుకుందాం. సో నెంబర్ 1 వచ్చేసి ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తీసిన బెస్ట్ ఫిల్మ్ అంటే నాకు తెలిసి అరవింద్ సమేత. ఎందుకంటే ఆ మూవీలో ఉన్న ఇంటెన్సిటీ, ఆ యాక్షన్, బాడీ, ఆ డైలాగ్స్, మేజర్లీ డైలాగ్ భలే ఉంటాయి బాబు. నెక్స్ట్ హీరో వచ్చేసి మహేష్ బాబు. మహేష్ బాబు తీసిన బెస్ట్ మూవీ అంటే నాకు తెలిసి వన్ నేను ఒక్కనే. అప్పట్లో ఇది ఫెయిల్ అయింది. అదే మన TFI ఫెయిల్ హియర్ అనే మూవీస్ లో వస్తే ఫస్ట్ టాప్ లో ఉండేది వన్ నేను ఒక్కడిని. ఎందుకంటే ఆ మూవీ హాలీవుడ్ మూవీలో ఉంటుంది. జస్ట్ స్క్రీన్ ప్లే లో కొంచెం కన్ఫ్యూజన్ వల్ల మనకి అర్థం కాలేదు కానీ మూవీ అయితే యాక్చువల్ గా హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. స్టంట్స్ అన్ని మహేష్ బాబు ఓన్ గా చేశాడు. ఇంకా మేకింగ్ అన్ని చాలా బాగుంటాయి. నెక్స్ట్ హీరో వచ్చేసి ప్రభాస్. మరి నేను చెప్పక్కర్లేదు కదా ప్రభాస్ తీసిన బెస్ట్ ఫిల్మ్ ఏదో. ఖచ్చితంగా బాహుబలి. బాహుబలి ఇచ్చిన టేస్ట్, ఆ ఫ్లేవర్, ఆ మసాలా ఇప్పటి వరకు ఏ ఫిల్మ్ ఇవ్వలేదు. అంటే చాలా వచ్చాయి మొదలు సలారు, కల్కి, కానీ బాహుబలిలో టచ్ చేయగలవా చెప్పండి. నెక్స్ట్ హీరో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. కానీ నాకు నచ్చిన బెస్ట్ మూవీ అంటే అది బద్రీ. బద్రీలో ఉన్న అతని ఇంటెన్సిటీ, యాక్టింగ్ అన్నీ చాలా కొత్త పవన్ కళ్యాణ్ చూస్తాం. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అందరూ సాఫ్ట్గానే కొంచెం చూపెట్టారు. కానీ బద్రీలో యాటిట్యూడ్, ఆ స్టైల్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక కొత్త ట్రెండ్నే సెట్ చేసింది బద్రీ మూవీ అయితే. నెక్స్ట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్. అల్లు అర్జున్కి మాక్సిమం మన టాలీవుడ్లో ఎవరికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉందంటే అది అల్లు అర్జున్కి. అల్లు అర్జున్ చేసిన బెస్ట్ మూవీ అంటే నాకు తెలిసి అల వైకుంఠపురంలో. అది నా ఒపీనియన్ మాక్సిమం, ఎందుకంటే నాకు ఇష్టం ఆ మూవీ చాలా. ఆ డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది ఇదే కదా. మీకు నచ్చిన బెస్ట్ ఫిల్మ్ ఏదో చెప్పండి అల్లు అర్జున్. ఇంకే హీరో ఏదైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ హీరో వచ్చేసి రామ్ చరణ్. రామ్ చరణ్ తీసిన బెస్ట్ ఫిల్మ్ అంటే రెండు చెప్తాను నేనైతే. ఒకటి రంగస్థలం, ఇంకోటి మగధీర. రంగస్థలం నేను థియేటర్ లో చూసాను, నాకు గుర్తుంది. మా ఊర్లో నాన్ ఏసీ థియేటర్. అక్కడికి వెళ్ళి చూసాను. నేను షాక్ అయిపోయాను యాక్చువల్ గా రామ్ చరణ్ యాక్టింగ్ చూసి. అప్పటి వరకు రామ్ చరణ్ సినిమా రొటీన్ ఫార్మాట్ లో ఉండేవి. నాకు కొంచెం ఏంటి ఎలా ఉన్నాయి రామ్ చరణ్ సినిమాస్ అన్ని ఒకలాగే ఉంటాయి అనుకునేవాడిని. కానీ రంగస్థలంలో అతను యాక్టింగ్ చూసాక కొత్త చిట్టుబాబునే చూసాను, రామ్ చరణ్ చూడలేదు. నెక్స్ట్ హీరో వచ్చేసి నాని. నాని తీసిన బెస్ట్ ఫిల్మ్ అంటే నాకు తెలిసిన జెర్సీ. ఎందుకంటే జెర్సీలో ఆ ఎమోషన్స్, కొత్త నానిని చూసాను. అప్పుడు నానిని అందరు కామెడీ రోల్స్ లో ఎక్కువ చూపెట్టారు. కానీ జెర్సీలో అయితే సీరియస్ రోల్ ప్లస్ ఎప్పుడు చూడలేదు మన నాని ఆ రోల్ లో. సో ఇంతే గాయ్స్ ఈ వీడియో అయితే. ఇది యాక్చువల్ గా నా ఒపీనియన్స్ మాత్రమే. మీకు నచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ ఏదో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే రాయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.